ఈ మధ్య కాలంలో నిద్రకు సంబంధించిన అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు 9-10 గంటల్లోపే ఖచ్చితంగా పడుకునేవారు. రాత్రి తగినంత నిద్ర ఉండటంతో పగటిపూట చురుగ్గా ఉండేవారు. శారీరక శ్రమతో కూడిన పనిని రోజంతా చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. రాత్రిళ్లు లేటుగా పడుకోవడం, పని ఉందంటూ తొందరగా లేవడంతో చాలా మందికి సరైన నిద్ర దొరకడం లేదు. అలాంటి వారు కాస్త తీరిక చేసుకుని పగటిపూట కునుకు తీస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే రోగాలను కోరి తెచ్చుకున్నట్లేనని అంటున్నారు నిపుణులు. అదేంటి, పగటిపూట పడుకుంటే రోగాలు ఎలా వస్తాయనే డౌట్ వస్తే ఈ వీడియో చూడండి, మీకే ఓ క్లారిటీ వస్తుంది. బోస్టన్లోని బ్రిగ్హామ్ ఉమెన్స్ దవాఖాన పరిశోధకులు 3000కి పైగా నగరవాసుల జీవన శైలి, నిద్ర వేళలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో క్రమంగా డయాబెటీస్, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇలా పగటిపూట అతిగా నిద్రపోవడానికి రాత్రిపూట నిద్రలేమి కారణమని గుర్తించారు. దీంతో పాటు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, స్లీప్ డిజార్డర్స్, ఒబేసిటీ కారణాల చేత రాత్రిపూట కంటే పగటిపూటనే ఎక్కువగా నిద్రపోతారని గుర్తించారు. దీంతో రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోయే అలవాటు తప్పుతున్నదని తేల్చారు. ఇదే అలవాటు దీర్ఘకాలం పాటు కొనసాగితే శారీరక జీవక్రియలు మందగించి అధిక బరువు, రక్తపోటు, ఇన్సులిన్ విడుదలలో మార్పులు సంభవిస్తున్నట్టు గ్రహించారు. పగటిపూట నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు మందగించటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. నిత్యం 25 నుండి 30 నిమిషాల కంటే ఎక్కువ కునుకు తీసే అలవాటు ఉంటే ఇబ్బందులు తప్పవని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తేలింది. లంచ్ తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఆహ్వానిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయే అలవాటు ఉన్న వారి కంటే మధ్యాహ్నం పూట అరగంటకు మించి నిద్రపోయిన వారి గుండె పనితీరులో భారీ వ్యత్యాసం ఉండగా బరువు కూడా వేగంగా పెరిగినట్టు తేలింది.